This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ లిరికల్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అది కూడా కొత్త కొత్త ఎఫెక్ట్స్తో. అవును ఫ్రెండ్స్, మీరు ఎలాంటి టెంప్లెట్ అనేది యూజ్ చేయకుండా కొత్త కొత్త ఎఫెక్ట్స్తో మీకు నచ్చిన మోడల్లో పెట్టుకొని మంచి లిరికల్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన సాంగ్కి మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకొని కొత్త ఎఫెక్ట్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే వెన్నెలవే సాంగ్ అనేది దాని మీద క్రియేట్ చేస్తున్నా. ఇది కూడా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, సో వాళ్ళ కోసమే చేస్తున్నా. అండ్ మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అదేవిధంగా మీరు కూడా ఇదే సాంగ్తో చేయాలనుకోండి, వెన్నెలవే అని. సో మీరైతే ఆ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, డిస్క్రిప్షన్లో మీకు మీడియా ఫైల్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి నేను వాడిన 5 ఫొటోస్ అండ్ మీకు ఈ యొక్క సాంగ్ ఇస్తాను. ఇవి డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నిలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే నీకు. సో చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ఆ వీడియోని చూసి మీ కైన్మాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా కైన్మాస్టర్ ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, మీకు వీడియో నచ్చితే సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. సో మీ కామెంట్ అయితే నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది అండ్ కొత్త కొత్త వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇట్లా google.com ఓపెన్ చేసుకోండి, ఏ బ్రౌజర్లోనైనా. ఈ సర్చ్లో మీకు ఏ సాంగ్ అయితే కావాలో ఆ సాంగ్ని లిరిక్స్తో సెర్చ్ చేయండి. నేను ఇక్కడ వెన్నెలవే లిరిక్స్ అని సెర్చ్ చేశాను. ఈ విధంగా సెర్చ్ చేశాను. నాకు ఇక్కడ సాంగ్ అయితే వచ్చింది, తెలుగులో వచ్చింది. మీరు తెలుగులో కావాలంటే తెలుగులో కాపీ చేసుకోండి. నాకు ఇప్పుడు ఇంగ్లీష్లో కావాలి కాబట్టి ఇక్కడ వెన్నెలవే అని ఫస్ట్ రిజల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ కింద అయితే మనకి చూడండి సాంగ్ వచ్చేసింది, సినిమా వచ్చేసింది అండ్ కింద సాంగ్ కూడా వచ్చేసింది. ఇలా కిందకి వచ్చి మీరు ఏ లిరిక్స్ అయితే టార్గెట్ చేసుకున్నారో వాటిని కాపీ చేసుకోండి, ఓకేనా? నాకు ఇక్కడ ఈ లిరిక్స్ కావాలి కాబట్టి వీటి పైన టార్గెట్ చేసి హోల్డ్ చేసి ఉంచితే నాకు ఇలా సెలెక్ట్ అవుతుంది. ఎక్కడ వరకు కావాలితే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ పెట్టండి. సో కాపీ అయిపోతుంది. ఇలా మినిమైజ్ చేసి మీ దగ్గర ఫోన్లో ఒక గూగుల్ కీప్ అప్లికేషన్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోండి, లేకపోతే మీ పర్సనల్ నోట్ అప్లికేషన్ ఉంటే దాన్నైనా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు కీప్ నోట్స్ కావాలనుకోండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి కీప్ నోట్స్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇలా ప్లస్ ఐకాన్ చూపిస్తుంది కింద, దీనిపైన సెర్చ్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో హోల్డ్ చేసి ఉంచండి మీ యొక్క ఫింగర్ని. పేస్ట్ అనే బటన్ వస్తుంది. పేస్ట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఏ మూవీలో అనేది కింద చూపిస్తుంది. దీన్ని ఇలా టచ్ చేసి ఉంచితే మీకు ఏంటంటే హోల్డ్ చేసి ఉంచితే సెలెక్ట్ అవుతుంది. సో ఈ సెలెక్షన్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క లాస్ట్లో ఉన్న వేస్ట్ మొత్తం ఎరేజ్ చేసేయండి. చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇట్లా కామాస్ ఉంటాయి ఎక్కడికక్కడికి. మీరు ఏం చేస్తారంటే 1 by 1 లిరిక్ని డివైడ్ చేయండి. సో ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, ఈ కామా వరకు ఎరేజ్ చేస్తున్నాను. చేసి ఏ లిరిక్ ఆ లిరిక్ అయితే డివైడ్ చేస్తున్నా ఇలా 1 by 1. ఓకే, చేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకుంటాను. సో ఈ విధంగా 1 by 1 కాపీ చేసుకుందాం కాబట్టి ఫస్ట్ ఇది కాపీ చేసుకుంటాను చూడండి. ఇలా కాపీ చేసుకొని సో మినిమైజ్ చేస్తాను. ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే యాడ్స్ రాకుండా. సో ఇంటర్నెట్ కనెక్షన్ని ఆఫ్ చేశాను. చేసేసి నా ఫోన్లో ఉన్న పిక్సెల్ యాప్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, దీన్ని డిలీట్ పైన టచ్ చేసి ఓకే చేయండి. టెక్స్ట్ పోతుంది. పైన ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి మీరు 1 by 1 ఎన్ని లిరిక్స్ అయితే రాసుకున్నారో అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు. నేను 1 by 1 చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వచ్చేసింది. కింద రైట్ మార్క్ పైన సెలెక్ట్ చేసి ఇలా ఇమేజ్ సైజ్ చివరి పెద్ద డాట్ ఉంటుంది, దీన్ని పట్టుకుని అయితే పెద్దగా అయిపోతుంది ఫోటో. సో ఇలా పెద్దగా చేసి ఇట్లా పొజిషన్లో పెట్టుకున్న తర్వాత పైన ప్లస్ పైన టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే బటన్ టచ్ చేసి ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి కింద పెట్టి డబుల్ ట్యాప్ చేశాను. ఇది మొత్తం ఎరేజ్ చేయండి. న్యూ టెక్స్ట్ని చేసి మీరు అక్కడ కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ హోల్డ్ చేసి ఉంచి పేస్ట్ చేయండి. చేసి ఓకే చేయండి.
ఓకే చేసేసి దీన్ని ఇలా కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ లిరిక్‌ని చేసుకొని ఇలా కరెక్ట్ పొజిషన్‌లో పెట్టుకొని కింద ఏ బటన్ పైన టచ్ చేసి కిందకి రండి. ఇలా వస్తే మీకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫాంట్ అయితే మీకు నచ్చిద్దో సో మీ ఇష్టం వచ్చిన ఫాంట్ పెట్టుకోండి. నేను చెప్పింది కాదు. నాకైతే ఇక్కడ గ్రాండ్ హోటల్ అనే ఒక ఫాంట్ నచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని గ్రాండ్ హోటల్ అని దీన్ని ఓకే చేశాను. చేసి డబుల్ ట్యాప్ చేసి సో ఇక్కడ లిరిక్ కాపీ కొట్టాం కదా దీన్ని ఇలా పెద్దగా చేయండి. చేసి కరెక్ట్‌గా పొజిషన్‌లో పెట్టుకోండి. మీకు ఎక్కడి వరకు కావాలితే అక్కడి వరకు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి మీ యొక్క ఛానల్ ఐడీ గానీ, లోగో గానీ ఉంటే తీసుకోండి. తీసుకొని కింద టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేసి ఇట్లా టాప్‌లో గానీ, బాటమ్‌లో గానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మీరు క్రియేట్ చేశారని తెలియడానికి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ టచ్ చేయండి. మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మళ్ళీ కీప్ నోట్స్‌లోకి రండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లిరిక్‌ని కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్‌లోకి రండి. ఈ పిక్సెల్ ల్యాబ్‌లోకి వచ్చేసి మీరేం చేస్తారంటే ఈ యొక్క ఫోటో పైన అంటే ఇక్కడ ఇట్లా మనకి లేయర్ సింబల్ ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటో చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన టచ్ చేయండి. డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ యొక్క అంటే మనకి లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి. హైడ్ అయిపోతుంది. పైన ప్లస్ పైన సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ సెకండ్ ఫోటో తీసుకోండి. మీరు ఇంకా ఏ ఫోటో పెట్టాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసేయండి. సో చేసి కరెక్ట్ పొజిషన్‌లో పెట్టుకోండి మళ్ళీ. సో ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ చివర పట్టుకొని ఇలా లాస్ట్‌కి లాగేయండి. సో మనకేంటంటే లిరిక్స్ అయితే పైకి వస్తాయి. మళ్ళీ ఈ లిరిక్ పైన డబుల్ ట్యాప్ చేసి దీన్ని ఎరేజ్ చేసేయండి. చేసి ఇప్పుడు మీరు సెకండ్‌ది కాపీ చేసుకొని వచ్చారు కదా దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేయండి. ఇలా పెద్దగా చేయండి. కొంచెం పెద్దగా చేసి కరెక్ట్ పొజిషన్‌లో మళ్ళీ జరుపుకొని మళ్ళీ సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ టచ్ చేయండి. సో మనకి సెకండ్ లిరిక్ కూడా కాపీ అయిపోతుంది. మళ్ళీ గూగుల్ కీప్ నోట్స్‌లోకి వచ్చేసి ఇట్లా మూడో లిరిక్ అనేది కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ సింబల్ పైన మళ్ళీ లేయర్ సింబల్ పైన టచ్ చేసి హైడ్ అయిపోతుంది. ఈ ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి. ఇలా ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని ఇట్లా మనకి టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా చివర పట్టుకొని డ్రాగ్ చేయండి. పెద్దగా అయిపోతుంది. సో మళ్ళీ దీన్ని కూడా పొజిషన్‌లో సెట్ చేసుకోండి. మీరు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు ఇలా పొజిషన్‌లో సెట్ చేసుకొని లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని ఇలా కిందకి లాగండి లాస్ట్‌కి. లిరిక్స్ పైకి వస్తే మళ్ళీ లేయర్ సింబల్ పైన టచ్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఈ లిరిక్ పైన డబుల్ ట్యాప్ చేసి దీన్ని ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేసి ఇక్కడ హోల్డ్ చేసి ఉంచి మళ్ళీ ఇప్పుడు మూడోది పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఈ విధంగా పేస్ట్ చేసి పొజిషన్‌లో పెట్టుకోండి. పెట్టుకొని మళ్ళీ పైన సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ టు గ్యాలరీ టచ్ చేయండి. సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇట్లా గూగుల్ కీప్ నోట్స్‌లోకి వచ్చేయండి. ఇట్లా నాలుగో లిరిక్ కాపీ చేసుకోండి. ఇట్లా కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. పైన లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని డిలీట్ చేసి మళ్ళీ లేయర్ సింబల్ పైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇట్లా కింద టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా చివర పట్టుకొని పెద్దగా చేయండి. సో పెద్దగా చేసేయండి. చేసి దీన్ని కూడా ఎగ్జాక్ట్ పొజిషన్‌లో సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని ఎండింగ్ అంటే లాస్ట్ వరకు మళ్ళీ ఇలా డ్రాగ్ చేయండి. చివరి పట్టుకొని పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ లిరిక్స్ పైన డబుల్ ట్యాప్ చేసి దీన్ని మొత్తం ఎరేజ్ చేయండి. సో చేసి ఇక్కడ హోల్డ్ చేసి ఉంచండి. హోల్డ్ చేసి ఉంచి పేస్ట్ చేసి ఇట్లా ఓకే చేయండి. సో ఈ లిరిక్స్ అనేది మళ్ళీ కరెక్ట్‌గా పొజిషన్‌లో సెట్ చేసుకోండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడ సెట్ చేసుకోండి. చేసుకున్నారు కదా మళ్ళీ పైన సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ టచ్ చేయండి. సో సేవ్ అయిపోతుంది. మళ్ళీ పిక్సెల్ అంటే ఇందులో గూగుల్ కీప్ నోట్స్‌లోకి వచ్చేసి లాస్ట్ లిరిక్ కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకొని మళ్ళీ పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి పైన లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని డిలీట్ చేసి మళ్ళీ పైన ప్లస్ పైన టచ్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద రైట్ మార్క్ పైన సెలెక్ట్ చేసి ఇలా చివర పట్టుకొని పెద్దగా లాగండి. సో ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. సో ఇట్లా నేను డ్రాగ్ చేస్తున్నా చూడండి. ఓకే చేశాను. దీన్ని కూడా పొజిషన్లో సెట్ చేశాను. చేసేసి మళ్ళీ లేయర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని కిందకి డ్రాగ్ చేశాను. సో చేసి పైన మనకి ఇట్లా లేయర్ సింబల్ పైన టచ్ చేస్తే హైడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ లిరిక్స్ పైన డబల్ ట్యాప్ చేయండి. దీన్ని మొత్తం ఎరేజ్ చేసి మీరు ఇప్పుడు లాస్ట్లో కాపీ చేసుకున్నారు కదా సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. చేసి ఓకే చేయండి. చేసి దీన్ని మళ్ళీ కొంచెం పెద్దగా చేసి ఇట్లా పొజిషన్లో సెట్ చేసుకొని ఇట్లా సేవ్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ టచ్ చేయండి. సో ఇప్పుడు మనకి లిరిక్స్ రైటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మినిమైజ్ చేసి ఏం చేస్తారంటే
కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా ప్లస్ పైన టచ్ చేయండి. టచ్ చేసి 1:1 తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇప్పుడు మీడియా పైన టచ్ చేసి పిక్సెల్ ల్యాబ్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రాసుకున్నారు కదా అన్ని ఇమేజెస్ని, అంటే లిరిక్స్ ఉన్న ఇమేజెస్ని ఇక్కడికి 1 by 1 ఐదింటిని ఇంపోర్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చేసే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నదైనా తీసుకోండి, లేకపోతే మీ ఓన్గా ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సాంగ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇట్లా ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని సాంగ్ వింటూ సాంగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇమేజ్ని టచ్ చేసి కరెక్ట్గా ఫస్ట్ లిరిక్ ఇట్లా వచ్చింది మళ్ళీ వినండి. సెకండ్ లిరిక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు ఆగిపోయిందో మళ్ళీ అక్కడి వరకు ఇలా డ్రాగ్ చేయండి. పూర్తిగా సాంగ్ని లిరిక్స్కి సింక్ అయ్యేటట్టు ఇట్లా జరుపుకోండి మొత్తం. సో 1 by 1 అయితే మీరు వింటూ జరుపుకోండి. ఆల్రెడీ నేను వినేసాను కాబట్టి కరెక్ట్గా సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెట్ చేయండి. ఇప్పుడు మనకి సాంగ్ కరెక్ట్గా వస్తుంది, లిరిక్స్ కరెక్ట్గా ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇమేజ్ పైన టచ్ చేస్తే మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద గెట్ మోర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు సమ్మర్ వెకేషన్ అని ఉంటుంది. గెట్ మోర్లో సమ్మర్ వెకేషన్ అని ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇవి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ పైకి వచ్చేస్తుంది మీకు క్లిప్ గ్రాఫిక్స్లో. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్కి ఫస్ట్ యానిమేషన్ వచ్చేసింది కదా, మళ్ళీ సెకండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. మళ్ళీ సమ్మర్ వెకేషన్లోకి వచ్చాను. సెకండ్ యానిమేషన్ తీసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ థర్డ్ పైన సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చి సమ్మర్ వెకేషన్లో మూడోది సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 by 1 ఏం చేస్తారంటే క్లిప్ గ్రాఫిక్స్లో పెట్టుకోండి సమ్మర్ వెకేషన్లో. సో సెట్ చేసుకోండి. ఇలా మొత్తానికి పెట్టుకోండి. ఓకే, ప్రతిదానికి యానిమేషన్ పెట్టేసాను చూడండి. సో ఈ విధంగా యానిమేషన్ పెట్టేసి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. మీ సాంగ్కి దీనికి ఎలా వస్తుందని చెక్ చేసుకోండి. సో చూడండి మనకి చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు. సో చూడండి యానిమేషన్ ఆటో ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే సేవ్ చేసుకుందరు. ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720లో 4 MBps బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే లిరిక్స్ రాసుకొని మంచి లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.